చేసుకుని వాక్యంలో వెళ్దాం. పరిశుద్ధుల ఘన తండ్రి, మీ పవిత్రమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మీ సజీవమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచారు. ఇదిగో తండ్రి, నేను మీ కృపను బట్టి ఇదిగో నేను మీ సన్నిధిలో కూడి ఉన్నాం ప్రభా. మా ఆత్మీయ జీవితానికి అవసరమైన మంచి మాటలు ఈరోజు మాకు వినిపించండి. క్రీస్తు వారి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, కొద్దిసేపు ఎవరో కూడా మాట్లాడుతూ పిల్లలు అలా ఆడుకుంటారు, అలా విడిచిపెట్టినాము. అందరూ మాస్కులు పెట్టుకోండి. మాస్కులు ఉన్న వాళ్ళు ఎవరెవరికి ఉందో తెలియని లక్షణాలతో ఇప్పుడు కరోనా ఒకరి నుంచి ఒకరికి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు ఈరోజు మనం ఆలోచిద్దాం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. ప్రియ దేవుని వాళ్ళరా, ఒక భక్తుడు మాట్లాడుతూ యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను అన్నాడు. నీ దిక్కునకు, ఏ దిక్కు? దేవుడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? పరలోకం. నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని అన్నాడు. అంటే ప్రార్థన చేస్తూ నా ఆత్మ నీకు అప్పగించేసుకున్నాను, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని మొదలుపెట్టి, ఎందుకు నీ యందు నేను నమ్మిక ఇచ్చున్నాను, ఎందుకు నా ఆత్మ నీకు అప్పగించుకున్నాను అన్న మాటలు, ఎందుకు ఆ మాట, ఎందుకు నమ్మిక ఇచ్చున్నాను అన్న మాట ఎందుకు ఉపయోగించాడంటే, ప్రార్థన చేస్తూ ప్రార్థన చేయాలంటే నమ్మకం ఉండాలి. కానీ ప్రార్థన చేస్తూ ఈయన అంటున్నాడు, నీ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను అన్నాడు. నన్ను సిగ్గుపడనీయకము అంటే ఏదో ఇబ్బంది వచ్చింది ఈయనకి. ఎవరికి? దావీదు గారికి ఏదో ఇబ్బంది వచ్చింది. ఆయన సిగ్గుపడనీయకము అన్నాడు. అంటే తన శత్రువుల నుంచి, ఇతన్ని శత్రువులుగా భావించే వారి గురించి ఈయన మాట్లాడుతూ, నాయన నన్ను సిగ్గుపడనీయకము. సమాజంలో సిగ్గు తెలిసిన వాళ్ళ గురించి వేరే విషయం, కానీ కొంతమంది మాట పడలేరు. మాట పడడానికి చాలా మంది, మాట పడలేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అర్థమైంది మీకు? అందుచేత సిగ్గు, నన్ను సిగ్గుపడనీయద్దు అన్నాడు. ఎవరు? దావీదు గారు. బాగా వినాలి. మనకు అవమానం అన్నా సిగ్గు అన్నా ఇవన్నీ కూడా ఒకటే భాష. నన్ను అవమానపడనీయొద్దు నాయన, సిగ్గుపడనీయొద్దు నాయన. ఎందుకు అంటే, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. ఎవరి గురించి? నా శత్రువులు. దావీదు గారికి ఎవరైతే శత్రువులు ఉన్నారో
వాళ్ళ గురించి ఈయన దేవుణ్ణి అడుగుతున్నాడు. నా శత్రువులు నన్ను గూర్చి వాళ్ళు సంతోషపడకూడదు నాయన. ఎవరు సంతోషపడకూడదు? శత్రువులు సంతోషపడకూడదు నాయన. ప్రార్థనలో ఇదో భాగమా? ప్రార్థనలో ఇదో భాగం అంటే భాగమే. నన్ను గురించి నవ్వుకుంటాను ఆయన, నన్ను ఇందుకు పనికిరాని వాడుగా గుర్తించి నన్ను అవమానపరచడానికి, నన్ను సిగ్గుపరచడానికి నా శత్రువులు పూనుకొని ఉన్నారు నాయన. నేను నీ యందు నమ్మకం ఇచ్చిన్నాను. మనుషుల గురించి కాదు, మనుషుల మీద నమ్మకం లేదు నాకు. బాగుంటే పొగుడుతారు, బాగోకపోతే తొక్కేస్తారు. సమాజం అంతే కదా, ఎవరైనా అంతే. మన పరిస్థితి బాగుంటేనే మాట మంచి అంటాం కదా, అలా ఉండదు. పరిస్థితి బాగా లేదా, అయితే డబ్బులు లేవా, ఇంకా సమాజంలో ఆ మనిషిని ఒక రకంగా చూస్తారు. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రియా దేవుని వల్ల ఆ బాధ ఏంటో రాజుగారికి తెలిసింది. ఎవరు? దావీదు రాజు గారు తెలిసింది. అంటే దావీదు రాజు గారు శత్రులు కూడా నవ్వుకుంటున్నారా అంటే నవ్వుతున్నారు. అర్థమవుతుందా మీకు? నవ్వుతున్నారు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. ఎవరి కొరకు? దేవుని కోసం కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడని ఆయన. అంటే శత్రువులను కూడా నువ్వు ఏం చేస్తావంటే, నా గురించి నవ్వుకుంటున్న శత్రువులను కూడా నువ్వు అణిచివేస్తావు. అణిచివేసే శక్తి నీకు మాత్రమే ఉంది, దేవుడైనా నీకు మాత్రమే ఉంది. అందుకే నీ కొరకు నేను కనిపెట్టుకుని అన్నాను. ప్రియా దేవుని వల్ల ఆలోచించండి. డాక్టర్ల వల్ల అవ్వదు, పరిస్థితి అసలు బాగోలేదు. పరిస్థితులు అసలు బాగోలేదు. 12,000 అని చెప్తున్నారు, 13,000 అని చెప్తున్నారు. ఏంటది? రోజు యొక్క మన ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు 12, 13 అని చెప్తున్నారు. అంతా ఒకటిది. లక్షలు ఉన్నాయి ఆల్రెడీ కేసులు. చాలా మందిలో వచ్చేసింది ఆల్రెడీ. కొంతమందికి లక్షణాలు తెలుస్తున్నాయి, కొంతమందికి లక్షణాలు తెలియట్లేదు. ఆ వచ్చిన వాళ్ళు ఏదైనా ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు ఏమైనా ఉంటే వాళ్ళు చనిపోయే పరిస్థితి చూశారు కదా. మన సైనికుల్లో ఒక ఆవిడ 8 సంవత్సరాలు 33 సంవత్సరాలు అంట కరోనా వచ్చి చనిపోవడం జరిగింది. ప్రియా దేవుని వల్ల విడిచిపెట్టేసింది, అయిపోయింది అనుకున్నాం మనం. అవును కదా. నవంబర్, అక్టోబర్లో ఎంత సంతోషంగా ఉన్నాం. ఇంచుమించు డిసెంబర్ 31 వరకు కూడా బాగానే ఉన్నాం. కానీ మళ్ళీ మొదలైంది. ఏ విధంగా మొదలైందంటే, మనిషికి అంటడం అవసరం లేదండి, గాలి ద్వారానే వచ్చేసి పరిస్థితి వచ్చింది. అర్థమైందా? భార్య భర్తలు ఎక్కడికి వెళ్లకుండా గదిలో ఉన్న వాళ్ళకి వచ్చేసింది, ఎక్కడికి వెళ్ళకుండా. అర్థమైందా? ఇంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ప్రియా దేవుని వల్ల ఒక పక్కేమో ఈ వ్యాధి, ఈ వైరస్, ఒక పక్కేమో ఆర్థిక ఇబ్బంది. నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడుతూ, దేశంలో ప్రజెంట్ అనేక ఆకలి చావులు ఉన్నాయి, భవిష్యత్తులో ఈ యొక్క ఆకలి చావులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇదే విధంగా కరోనా కొంతకాలం ఉంటే కనుకని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. అదేదో ఆయన సరదాగా ఏదో స్టేట్మెంట్ ఇద్దారని స్టేట్మెంట్ ఇవ్వడం కోసం చెప్పరు. వాళ్ళకి ఎన్నో రిపోర్ట్లు వచ్చి ఆ రిపోర్ట్లు పరిశీలించిన తర్వాత అప్పుడు మాత్రమే ఒక స్టేట్మెంట్ పబ్లిక్గా ఇస్తారు. ప్రియా దేవుని వల్లరా. కానీ బాధలు, ఇబ్బందులు ప్రజెంట్ ఎవరికంటే దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. అవును లేదా?
దేవుని నమ్ముకున్నా నాకు ఇబ్బంది లేదన్నవాడు ఎవడంటే తప్పది. అర్థమైందా? నాకు అన్ని ఇబ్బందులు దేవుని నమ్ముకున్నానంటే అది కరెక్టే. నేను నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏది ఇబ్బంది లేదంటే మాత్రం చాలా పొరపాటు. అలా ఎవరైనా చెప్తే కానీ నమ్మకండి. ప్రియా దేవుని వల్లరా, ఈయన అన్నాడు, నా శత్రువులు నన్ను కూర్చి వచ్చి సంతోషపడకూడదు, వాళ్ళు సంతోషపడకూడదు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనో సిగ్గుపడడు. ఎవడో కూడా సిగ్గుపడ్డంట. దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిలో తండ్రి శ్రమ అనేది మనందరికి వస్తుంది. శ్రమ వచ్చిన తర్వాత ఆ శ్రమ మనం తట్టుకోలేని దానికన్నా ఎక్కువైపోతుంది అనుకో, ఖచ్చితంగా దేవుడు ఎంటర్ అవుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆనంద భయభక్తులు కలిగి నువ్వు గనక ప్రార్థన చేస్తే గనక దేవుడు ఖచ్చితంగా ఎంటర్ అవుతాడు. బైబిల్ మొట్టమొదటి నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే తన భక్తులు ఇబ్బంది పడిపోతున్నప్పుడు, తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ప్రతి చోట ఎంటర్ అయిపోయాడు. చూసి 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 అలా చేయటం బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల అనేక భక్తుల విషయంలో జరిగింది. ప్రియమైన దేవుని వల్ల ఇంకా క్రైస్తవులను మనకి ఇంకో ఇబ్బంది అని చెప్పనా, మనం ఎవరి గురించి అయితే ఎక్కువ ప్రార్థన చేస్తామో వాళ్ళే తిరగబడతారంట. ఉందా బైబిల్లో? చూద్దాం ఒకసారి. ఇది ఎలాగ వచ్చండి 35 వచ్చిన 35 అధ్యాయం 35 అధ్యాయం 12 వచనం. మేలునకు ప్రతిగా ఏంటంట? మేలునకు ప్రతిగా. మేలుకి ఏం చేయాలి? అసలు మేలునకు ప్రతిగా కీడు చేయించున్నారు. నాకు నేను దిక్కు లేని వాడిని అయిపోయింది. ఆయన నా సొంత వాళ్ళు వదిలేశారు, బంధువులు వదిలేశారు, స్నేహితులు వదిలేశారు. నేను ఒంటరి వాడిని అయిపోయాను. పాడుపడాం కదా ఇందాక, ఒంటరి వాడే ఎంతమంది అన్నాడంట? 1000 మంది. ఎవరుంటేని మాలో దేవుడుంటే ఒంటరం కాదు ఇప్పుడు కూడా. మనలో దేవుడుంటే ఒంటరం కాదు ఇప్పుడు కూడా. 1000 మంది అంట. 1000 మందిని మనం పోగు చేయాలంటే మనం ప్రకృతి తిప్పుకోవాలంటే మాటలా. ఆయన మోకరిస్తే ఆయన అప్పుడో వచ్చేస్తారు పక్క. అవును కదా? ఖచ్చితంగా వచ్చేస్తారు. 1000 మంది బారాసాడు పాట ఆయన. ప్రియా దేవుని వల్లరా, మేలుకు ప్రజగా నాకు కీడు చేయించున్నారు, నేను దిక్కులేని వాడినైతిని. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెబట్ట కట్టుకొంటిని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని, అయినను నా ప్రార్థన. అదిగోండి, వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు ఏమైందంట? బాగాలేదండి అన్నారంట. మా కుటుంబంలో పరిస్థితి బాగాలేదన్నారంట ఈ భక్తుల దగ్గరికి వచ్చి. అప్పుడు ఈయనంట, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె బట్ట కట్టుకోండి అంటే అర్థం ఏంటి? గోనె బట్ట బూడిదే అనేది పాత నిబంధన రాజుల కాలంలో తగ్గింపు జీవితానికి. అట్లా ఆ గోనె బట్ట కట్టుకుని బూడిదలో పడుకునేవారు. పరిస్థితి అంత దిగిపోయేవారు వాళ్ళు రాజులు. అలాగే వాళ్ళకి ఇబ్బంది వచ్చేసింది, వాళ్ళకి బాధ వచ్చేసింది. అప్పుడు నేను గోనె బట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఆయన మీరు చాలా మంది జీవితంలో ప్రతి ఒక్కరికి మించి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళ గురించి మీరు చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటారు, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అన్ని తగ్గిపోయిన తర్వాత వాళ్ళే మనకి శత్రువులు అవుతారు. మళ్ళీ నా గురించి ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కదా, నా గురించి దేవుని ప్రతిమలు కూడా ఈ రోజు మళ్ళీ నేను బ్రతికి బట్ట కట్టాను కదా అన్న కృతజ్ఞత లేకుండా అయిపోయి సమాజంలో ఈ రోజు కాదు, ఎప్పుడు పాత నిబంధన కాలంలోనే ఒక భక్తుడు గోనెపట్ట కట్టుకొని బూడిద రాసుకొని ఉపవాసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మళ్ళీ తన ఎదలోనికే తిరిగి వచ్చేసిందంట. మేలు రావాల్సిన
వాళ్ళ నుంచి మేలు కనీసం కృతజ్ఞత చెప్పవలసిన ఆ మాట కృతజ్ఞత చెప్పలేదంట. వ్యతిరేకంగా ఈయనకి ఇబ్బంది వచ్చేటప్పటికి వాళ్ళు నవ్వుకుంటున్నారంట. అందుకే నా శత్రువులు నవ్వుకోకూడదు, ఉచ్చరించకూడదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గురించి నేను మోకరించి కన్నీళ్ళు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన నా విషయంలో వాళ్ళు ఎంత మూర్ఖంగా, అర్థమైందా, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. ఆయన వాళ్ళు ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఏ విషయంలో కూడా వాళ్ళు జయం అందకూడదని ఎవరి గురించి అయితే ప్రార్థన చేశాడో ఒకప్పుడు, ఎవరు ఆరోగ్యం గురించి అయితే ప్రార్థన చేశాడో వాళ్ళ గురించి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు ఈయన. విడిచిపెట్టలేదు. ఎవరైతే బ్రతకాలనుకున్నాడో వాళ్ళ గురించి వాళ్ళు ఉత్సాహిస్తున్నారు. ఆయన వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తే వాళ్ళు ఉత్సాహిస్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అక్కడక్కడ. ప్రియ దేవుని వాళ్ళరా, మళ్ళీ భక్తుడు అన్నాడు, నేను నా ప్రార్థన నా ఎదరోనికే తిరిగి వచ్చినది. అతడు నాకు చెల్లికాడైనట్టు సహోదరైనట్టును నేను నడుచుకుంటుని. ఎలా ఉన్నాడంటే నా ఫ్రెండ్ అనుకున్నాడంట. నా ఫ్రెండ్ నా తోడపుట్టినాడు అనుకున్నాడంట. అలా అంటాం కదా, మనం అంతా అలా ఉంటాం. ఎవరైనా ప్రార్థించమంటే మీరు ఎవరు చేయరా ప్రార్థన? ఎవరికైనా బోధన చేయరా? అందరూ చేస్తారు. అలాగే చేశాడు ఈయన కూడా. నా సహోదరుడని, నా చెల్లికాడని ప్రార్థన చేశాడు. తన తల్లి మృతి నందునందున దుఃఖ వస్త్రం ధరించుకునే వాని వలె ఆయన తల్లి చనిపోయిన ఈయన కూడా ఎంత షేర్ చేసుకున్నాడో చూడండి. ప్రియ దేవుని వల్ల. కానీ దానిని అతను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోక మళ్ళీ మేలుకు ప్రతిగా కీడు చేయాలని చూస్తున్నారు. నన్ను భక్తులు మాట్లాడుతున్నాడు, కీడు చేయాలని చూస్తున్నారు, వాళ్ళని వచ్చనింప నీకు. రండి, ఇక్కడ 25 అధ్యాయం దేవా 2 వచనం. నీ యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నా శత్రువు నన్ను గూర్చి ఉచ్చరింపనీయకుము. మనం కూడా అనుకుంటారు, ప్రభు నమ్ముకున్నాడికి ఎప్పుడు బాధలే. అవరా? ప్రభు నమ్ముకున్నాడు అంటాడు, ఎప్పుడు ఇబ్బందులు ఉంటాడు, ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఉంది. నవరా? ఎంతమంది లేరు? నువ్వు నమ్ముకున్న వాడికి ఏం చేస్తున్నాడు అంటారా? ఉంటారు సమాజంలో. మనకి ఎదురవుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా. కానీ ఇదే పరిస్థితులు పూర్వకాలం నుంచి కూడా ఇలాగే ఉన్నాయి. నీ కొరకు కనిపెట్టు వాళ్ళలో ఎవడనో సిగ్గునది. ఎవడ కూడా, కొంతమంది అనలేదు ఇక్కడ, ఎవడు కూడా సిగ్గుపడ్డాడు. నీ కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవడు కూడా సిగ్గునందడు. బాధపడకండి. నన్ను సిగ్గుపరిచేస్తున్నారు, నన్ను అవమానించేస్తున్నారు, నా గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఉన్న వాళ్ళతో మాట్లాడితే తప్పు చేసినా సమర్థించారు. లేనుడు ఏమో అనక్కలేదు. మాట కూడా రాదు. నువ్వు అన్నావేమో అర్థమైందా? లేలేదు కదా పాపం. ఇప్పుడు 4 పెద్దలు ఉండవు వెనకాల, అలాగే పడి ఉండాలి, కుక్కలా పడి ఉండాలనుకుంటారు. దేవుని వల్ల. కానీ నీ కొరకు ప్రార్థన చేసావా? నువ్వు ప్రార్థన చేసావా? మోకరించి దేవుణ్ణి అడిగావా? ఎవడు నువ్వు అసలు సిగ్గుపడ్డంట. ఎవడు సిగ్గుపడ్డంట? బాగా గుర్తుపెట్టుకోండి. మన జీవితం అప్లై చేసుకోవాలి వాక్యాన్ని ఇప్పుడు కూడా. హేతువు లేకుండానే ద్రోహం చేయవారు కారణం ఏముండదంట. చెప్పాను కదా ఇప్పుడు. కారణం ఏముండదు. పేదరికమే కారణం, ముసలితనమే కారణం. ఏ కారణం లేకుండానే అయ్యి బాబాయ్ మామూలుగా ఉండదు. నిర్నిమిత్తంగా అంటాడు కొంచెం ఆట. రీజన్ ఉండదు. చాలా మంది మూర్ఖులేక చాలా మంది చూస్తున్నాం మనం. అసలు రీజన్ ఏముండదు. ఏ హేతు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేట పరచుము. ఏడు మార్గాలు? మళ్ళీ అన్నాడు, దేవా
నీ మార్గం నాకు తెలియపరచు. ఎక్కడ చూస్తాయి మార్గం? ఆయన మార్గం మనకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే వాక్యంలో రాయించాడు. ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో వాక్యంలో రాయించాడు. పాపం చేస్తే ఎలాంటి ప్రాబ్లం వస్తుందో వాక్యంలో రాయించాడు. నువ్వు నిత్య జీవం పొందాలంటే ఎలా ఉండాలో వాక్యంలో రాయించాడు. ప్రతి విషయం కూడా వాక్యంలో రాయించాడు. పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళు ఎలా పైకి వచ్చారో వాక్యంలో రాయించాడు. ప్రతి విషయం కూడా వాక్యంలో రాయించాడు. నమ్మాలంతే. నీ యందు నమ్మికించోడు ఎవరు సిగ్గుపట్టు. నమ్మాలి. కానీ నమ్మకం అనేది ఏమవుతుందంటే చాలా మంది అపనమ్మకం వచ్చేస్తుందండి. ప్రార్థన చేస్తున్నప్పుడు అపనమ్మకం వచ్చేది. ఒకసారి మోకరిస్తాడు, అడుగుతుంటాడు, అవుతుంది అంటావా, జరుగుతుంది అంటావా, అక్కడ వచ్చేది. సాతాను అక్కడే పట్టేసుకుంటాడు. ప్రార్థన కూడా కంప్లీట్ గా మన మనసుని అక్కడ నిలవనివ్వడం. కానీ దాన్ని జయించాలండి. ప్రార్థన చేయడం అందరూ చేస్తారు. ప్రార్థనలో ఈ ఆలోచన రాకూడదు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. ప్రార్థన చేసి కళ్ళు మూసుకుని మిగతా ఆలోచనలు వచ్చిన తర్వాత హామీ అంటే నువ్వు ప్రార్థన చేసావు అనుకున్నా కానీ దేవుడికి ఏమి వినిపించలేదు అక్కడ. ఎందుకంటే నీ మనసు అక్కడ లేదు. నీ నోరు ఉచ్చరించుకుని ఏవైతే ఉచ్చరిస్తున్నావో ఆ ఉచ్చరణల దగ్గర నీ ఆలోచన లేదు. నీ ఆలోచన వేరే చోట ఉంది, ప్రార్థనలో కూర్చున్నావు. నీ ఆలోచన వేరే చోట ఉంది, మోకరించావు. నీ ఆలోచన వేరే చోట ఉంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నిజమైన కన్నీళ్ళు రావాలి. అర్థం? అందరూ చూస్తున్నారని కన్నీళ్ళు అది మళ్ళీ వేస్ట్. నిజంగా రావాలి, హృదయ భారంతో రావాలి కన్నీళ్ళు. నీ బిడ్డల గురించైనా ఎవరి గురించైనా నిజంగా చేయలేని ప్రార్థన. నీ మనసు అక్కడే ఉండాలి. నీ మనసు వేరే చోట ఉండి నువ్వు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసి గంటలు ఇక్కడ కూర్చున్నా వేస్ట్ కాక వేస్ట్. ప్రియ దేవుని వల్లరా, యెహోవా నీ మార్గంలో నాకు తెలియజేయము. మార్గం ఎలా తెలుస్తుంది? ఆయన మార్గం తెలియంటే గ్రంథంలో ఉన్నది. గ్రంథం చదవాలి, లేదా సన్నిధికి వచ్చి ఆయన మాటలైనా వినాలి. ఎందుకంటే అందరూ చదవలేరు కాబట్టి. నా మార్గంలో నా భక్తులకు తెలియపరుస్తానన్నాడు. ఎలా తెలియపరుస్తాడు? మళ్ళీ వచ్చి దేవుడు ఎదురు కూర్చుని ముఖాముఖిగా ఏం చెప్పడు. తన మనసంతా ఇక్కడ పెట్టాడు. దేవుని యొక్క మనసంతా ఈ గ్రంథం అండి. తన మనసులో అంతా ఇక్కడ రాయబడి ఉంది. దీని ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తానని అనేక చోట్ల రాయించాడు. ప్రియా దేవుని వల్ల అదిగన్నాడు, యెహోవా నీ మార్గంలో నాకు తెలియజేయము, నీ త్రోవలో నాకు తేటపరచము, నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నీ సత్యమును అనుసరింపజేసి. అర్థమైందా? ఉపదేశంలో మళ్ళీ అబద్ధ ఉపదేశం ఉంటుంది. అన్ని ప్రసంగాలే, అన్ని సత్యమని కాదు. బాగా గుర్తుపెట్టుకోను. అన్ని చాలా మంది గంటల చేసిన అది ప్రసంగమే, ఇది ప్రసంగమే. కానీ వాక్యాన్ని సమర్థించిన ఏ ప్రసంగమైనా ఏ మాట అయినా అది తప్పుడు బోధే. నా సొంత ఆలోచన నుంచి రాకూడదు ఇప్పుడు కూడా మాటలు. దేవుని యొక్క గ్రంథ ఆలోచన నుంచి, దేవుని యొక్క మనసులోంచి రావాలి. ప్రియా దేవుని వల్ల నీ సత్యము అన్నాడు. నీ సత్యము నాకు ఉపదేశం అంటే ఏదో ఉపదేశం కాదు, సత్యమైన ఉపదేశం నాకు కావాలి. అది అప్పుడే నీ మార్గం ఏంటో నాకు తెలుస్తుంది. అమ్మ మీరేమి ప్రాబ్లం లేదమ్మా, 500 1000 రూపాయలు ఎట్టుకొచ్చేయండి, దేవుడు ఇచ్చిన వాళ్ళని ఆశీర్వదించనన్నాడు, దశమ భాగాలు ఇచ్చిన వాళ్ళు ఆశీర్వదించనన్నాడు అంటే అదే మాటే. అంతకన్నా ముందేం చెప్పాలి? మనం ఈజీగా ఉండాలమ్మా, అప్పుడు ఈ యాక్సెప్ట్ చేస్తాడమ్మా. ఇది పరిపూర్ణ వాక్యం. అదేందా? అది పరిపూర్ణ వాక్యం. ఇప్పుడు మలాకి గ్రంథంలో రాయించింది, మీ దశమ భాగాలు మీ 10వ వంతు అన్ని పట్టుకొస్తే, ప్రథమ ఫలాలు పట్టుకొస్తే మీకు ఆకాశ వాక్యాలను ఇప్పి కుమ్మరించేస్తున్నాం. నిజమే, అక్కడగా వాక్యం కరెక్టే. ఎప్పుడు నేను పాపంలో ఉండే అన్నట్టు వస్తే కుమ్మరించడు, నేను నీతిగా ఉండే అని పట్టుకొస్తే అప్పుడు కుమ్మరిస్తాడు. అది పరిపూర్ణ వాక్యం. ఇది వాక్యం, అది వాక్యమే. ప్రియా దేవుని వాళ్ళ ఆలోచించాను. సత్యమైన ఉపదేశం కావాలి మనకి.
సత్యమైన ఉపదేశం కావాలి మనకి. అది అన్నాడు, నన్ను నీ సత్యం నడిచే మీద నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్తమైన దేవుడు. దినమెల్లా నేను నీ కొరకు దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. దినమెల్లా ఒక్కసారి ప్రార్థన చేయడం కాదు, ముమ్మారు కాదంట. దావీదు గారి గురించి ముమ్మారు, దావీదు గారు కూడా ముమ్మారే. కానీ ఈయనకి బాధ వచ్చినప్పుడు, శత్రువులు ఎప్పుడైతే నవ్వుకున్నారో అప్పుడు మాత్రం దినమెల్లా ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటున్నాడంట. ప్రియా దేవుని వల్ల కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వెనక్కి వెళ్ళకండి అసలు, వెనక్కి వెళ్ళకండి అసలు. అందుకే మీకా గ్రంథంలో అంటాడు, మీకా 7వ అధ్యాయం 7వ వచనం, అయినను యెహోవా కొరకు అయినను అన్నాడు. ఏదో జరిగింది అక్కడ. అయినా సరే నేను దేవుని కొరకు కనిపెడతాను అన్నాడు. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండును, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆ ధైర్యం ఉందా మీ అందరికీ? ఆ ధైర్యం ఉంది కదా. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని ధైర్యం ఉందా మీకు? ధైర్యం లేదా? వింటాడని అనుకున్నారా? ఎప్పుడు చేసిన ఆలకిస్తా, ఖచ్చితంగా 100% ఆలకిస్తాడనే చేయండి ప్రార్థన. అపనమ్మకొద్దు. తెలుసో తెలియక పొరపడిన క్షమిస్తాడు. తెలుసో తెలియకుంటే తెలుసుకో, తెలియకే క్షమిస్తాడు. ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. నేను ప్రార్థన చేస్తాను, నేను కనిపెడతాను. ఎందుకు అయినను అన్నాడు అంటే ఏదో జరిగిన మాట చదివితే తెస్తుంది. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. గర్వపడక నన్ను గురించి. నాకు ఆ బాధలు వచ్చినాయి, నాకు ఇబ్బందులు వచ్చినాయి, నేను ఇబ్బందులు ఉన్నాను. కానీ నువ్వేం అతిశయపడిపోద్దు, ఏ గర్వపడిపోకు, ఏదో సంతోషంగా పార్టీ చేసేసుకోకు. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. అదిగో నేను క్రింద పడి నేను తిరిగి లేస్తాను. పడిపోనని అవుతున్నావా? అర్థందా? పడిపోనని అవుతున్నారేమో. కింద పడిపోనని లేస్తాను, ఎందుకంటే నా ప్రార్థన ఆలకించోడు ఉన్నాడట. నా ప్రార్థన ఆలకించి దేవుడు నాకు ఉన్నాడు, నాకు సమీపంగా ఉన్నాడు. అర్థందా? ఆలోచించాలి మీరంతా కూడా. నేను కింద పడి నన్ను లేచిపోతాను బలి. అనారోగ్య సమస్యలు వచ్చేదియా? ఇబ్బంది పడిపోతున్నానా? ఆర్థిక ఇబ్బందులు వచ్చేదియా? విడిచిపెట్టాను దేవుడు. ఆయన కోసం ఎదురు చూస్తాను, నేను ఆయన గురించి కనిపెడుతున్నాను. నేను అందుచేత ఆయన విడిచిపెట్టాడు. నీవేమీ ఆనందపడిపోకు. భలే పడిపోడురా పలానోడని ఆనందపడకు. ఇది పని అయిపోతుందని నువ్వు ఆనందపడకు. ఇదే విచిత్రం. ఎవడైనా బాధపడితే బాధపడాలి మనం. అసలు సమాజంలో ఎలా ఉంటారంటే అదో ఆనందం నీకేం కలిసి వస్తుందా? వాడు బాధపడిపోతున్నాడు, ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, ఆర్థిక సమస్యలు వచ్చాయి, చాలా ఇబ్బంది ఉన్నారు కుటుంబం. వాడు అలా పడిపోవడం వల్ల మనకేం కలిసి వస్తుందండి? అసలు ఏం కలిసి రాదు. ఆయన సంతోషం, ఆయన సంతోషం. ఇక్కడ ఇంకా శత్రువు అన్నాడు. మిత్రులు పడిపోతేనే మిత్రుడిగా ఆనందపడే రోజులు అయిపోయినాయి ఇప్పుడు. అర్థందా? నేను కింద పడిపోయినా మళ్ళీ లేస్తాను, నా దేవుడు నాకున్నాడు. నేను ఒంటరివాడిని కాదు, నా తోడు సర్వ సృష్టికర్త ఉన్నాడు. నేను కింద పడినను మరలా తిరిగి లేచును, నేను అంధకారం మందు కూర్చున్నాను, అదిగో నాకు దేవుడు వెలిగ్గా ఉన్నాడు. ఇది ఎక్కడున్నా దేవుడు నాకు వెలిగ్గా ఉన్నాడు. అర్థమైందా? ఎక్కడున్నా దేవుడు నాకు వెలిగ్గా ఉన్నాడు. కింద పడిపోయినా లేచేస్తాను నమ్మకం నాకు ఉంది. అదండి దేవుళ్ళలో ఉన్న నమ్మకం అంటే. మనం పడిపోయినా, పాతాళానికి వెళ్ళిపోయినా, పెంట కుప్పలోకి వెళ్ళిపోయినా అక్కడి నుంచి మళ్ళీ దేవుడు లేపేస్తాడని నమ్మకం, అది గొప్పది. అదే క్రైస్తవుడిగా మనకున్న బలము. ఆ బలం మీ అందరికి ఉండాలి, మనందరికి ఉండాలి. అంట కదా, పడ్డవాడు ఇప్పుడు కాదు, ఆడు పడిపోనంత అని కాదు.
గుడి పడిపోయిందంట, గుడి కూలిపోయిందంట. కొత్త నిబంధనలో యేసుప్రభు గారు సిలేం అప్పుడు ఏమనుకున్నారంటే చూసి గుడిలో ఉన్న అందరూ చచ్చిపోరు. ఇరిమియా గ్రంథం ఉంటుంది 7వ అధ్యాయంలో. చనిపోరు. చనిపోయిన తర్వాత ఇలా కూడా బయట ఉన్న వాళ్ళు ఏం దేవుడు గుడికి వెళ్ళారు గుడి కూలిపోయి చచ్చిపోరురా అని ఆనందపడుతున్నారండి బయట ఉన్న వాళ్ళు. అప్పుడు యేసుప్రభు గారు అంటారు, అక్కడ ఆ రోజుని గుడి కూలిపోయి చనిపోరు కదా చాలా మంది, గోపురం అంటే మీకన్నా పాపాత్ములు అనుకున్నారా? మీకన్నా పాపాత్ములు కాదు, మిమ్మల్ని కంపేర్ చేసుకుంటే వాళ్ళకన్నా మీరు పాపాత్ములు, కానీ దేవుని కృపలు మీరు పెట్టుకున్నారు అంటాడు. అర్థమైందా? మీరు దేవుని కృపల్లో బ్రతుకున్నారు అంటాడు. ప్రియ దేవుని వల్ల బంధాలు లేవు, స్నేహితులు లేవు, రక్త సంబంధం లేదు. నేను చూశాను కదా పేపర్లోను, ఏం చేసింది ఆవిడ? చూసారా పేపర్? చూసారా? గుండెల మీద కూర్చుని వెనకాల నుంచి కొట్టిందంట భర్తని. ఇలా చూశాడంట. చూసేవాడికి భార్య. మరి ఎవరు కొట్టిన కనీసం ఇలా అడ్డు పెట్టుకుంటాం కదా, ఏంటి అని ఇలా అడ్డు తిరిగేటప్పటికి మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టేటప్పటికి పడిపోయాడంట. గుండెల మీద కూర్చుని ఆవిడ కత్తించుకొని పీకహంగా అలా కోసేసి తలకాయ పట్టుకొని పేపర్లు బొమ్మ కూడా వేసాడు. కవర్లో పెట్టుకుని ఆటోలో వెళ్ళింది ఆయన పోలీస్ స్టేషన్. ఎస్సీ కూడా పారిపోడండి అక్కడ. తలకాయకు వచ్చి ఇలాగే ఇక్కడికి దొల్లి చేస్తారు కదా, అంతే కదా. ఎందుకంటే ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఎవరైనా కత్తెట్టుకుని ఉంటాయంటే మన ఏదో విషయంలో మా యేసు చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం గురించి వెళ్తే అక్కడ టైమింగ్ 2-3 గంటలు పెడతాడు. ఎస్ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు వాడు. ట్రైనింగ్ లో ఇది చెప్తున్నాడు. కత్తి ఉన్నవాడి దగ్గరికి పోలీసులు కూడా వెళ్ళకూడదంట. ట్రైనింగ్ అంటే పర్లేదని పోలీసులు ఎవరికి వెళ్ళిపోకూడదంట. ఆవేశం అడిగేస్తాడు. అది మంచి అది కాదు ఇది కాదు ఇది కాదు ఒకడు మాట్లాడుతుంటే వెనకాల చుట్టూ పట్టుకోవాలని అలా చేయని చెప్తున్నాడు. అలాగా ఆయన కూడా భయపడిపోడి. మరి అలాగని ఇంత ఎత్తు ఉంది, ఇంత లావు ఉంది, ఇంత బాడీ బిల్డర్ అనుకుంటే అంత మనిషి లేదు. మనిషి తాగేస్తున్నాడు అయ్యగారు. తాగట్టుకెళ్ళి పోలీసుని కట్టుకెళ్ళి పోలీసుగా పడేసి మళ్ళీ ఈవిడ కంప్లైంట్ రాసేస్తున్నారు. ఇలా చేస్తున్నాడు, అందువల్ల తలానికి వెళ్ళినాను. పోనీ ఏమైనా కొత్తగా ఈ వేళ పెళ్ళి అయింది, ఈమె లేదు లవ్ ఫెయిల్ అయ్యి అదే ప్రేమించడం చేయకూడదు అలాగంటే వేరు విషయం. కొంతకాలం కాపురం చేశారు. చాలా కాలం కలిసి ఉన్న వీళ్ళు ఏమైపోయిందంటే ప్రేమలు అంటే ఏమీ లేవు. అలాగైపోయింది. అలా పెద్ద స్టోరీ రాసుకొచ్చాడు హ్యాంగింగ్ పేపర్లో. ప్రియమైన దేవుని వల్ల ఒక భక్తుడు నేను కింద పడిపోయినా లేస్తాను అన్నాడు. ఒక 5 years బ్యాక్ చూశారు కదా, అమలాపురం రూతు ఆవిడ పేరు. ఏం పేరు? రూతు. అల్లుని చంపేసింది. ఎక్కడ చంపింది? ఇలాగా ఊడుపులు ఊడ్చేశారు. ఊడుపులు ఊడుస్తుంటే ఆ ఊడుపు చేతులు తరిమి ఇద్దరు మగవాళ్ళు వేసుకుని ఊడుపు చేలు తరిమి అక్కడ కూడా చంపేసింది. ఆ కనవ ఇద్దరు సపోర్టు, ఒకడు యాకోబు, ఒకడేమో ఇది పేరు. మంచి క్రైస్తవ ఫ్యామిలీ. ప్రియ దేవుని వల్ల సమాజం ఎలాగైపోయిందంటే ప్రేమ లేదు అలా అనుకున్నది కాకుండా నాశనం అయిపోయింది. దేవుడు పైనుంచి చూసినప్పుడు భూమి ఎలా ఉందంట? బొత్తిగా చెడిపోయిందంట. మంచి మంచి వైట్ షర్ట్ తీసుకునేమో మనం ఉన్నాం అనుకున్నాం. బొత్తిగా చెడిపోయిందేమో చెడిపోటుడని ఆయన అన్నాడా? అన్నాడు. అందుచేత ఇటువంటి సమాజంలో ఉన్నాం మనం. ఇటువంటి సమాజంలో ఉండి భక్తిగా ఉండడం చాలా కష్టం.
అర్థమైందా? మనల్ని చూసి నవ్వు వాళ్ళు ఉంటారు, ఏడిపించే వాళ్ళు ఉంటారు, మన భక్తిని శంకించే వాళ్ళు ఉంటారు, ఉండరా? ఉంటారు. ఏం పట్టించుకోకండి అసలు. ఏదేమైనా నా ప్రభు నా పక్కన ఉన్నాడు, నా ప్రభు నా పక్కన ఉన్నాడు. ఆ స్థితికి వచ్చేది మీరు ఇప్పుడు కూడా. క్రింద పడిపోయామా? ఇబ్బందులు వచ్చినాయా? లేస్తాం. అర్థమైందా? 2 సంవత్సరాలు పెళ్లి అవ్వట్లేదంటే పెళ్లి చేయట్లేదు వీడు. దాని గురించి చర్చ. కూతురు ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే అక్కడ ఒకరి దాని గురించి చర్చ. ప్రతిదీ అసలు ఏమైనా కలిసి వస్తుందంటే ఏం కలిసి రాదు. కానీ ఆలస్యం చేసిన ప్రభు మాత్రం మనం పైన తీసుకొస్తాడు, పైన కూర్చోబెడతాడు. అది మాత్రం గుర్తుపెట్టుకొని మీ అంతా కూడా. ఒక ఆలస్యం చేస్తున్నాడు ప్రభు అంటే ఉన్నతమైనది ఏదో ఇస్తున్నాడు, ఉన్నతమైనది ఏదో ఇస్తున్నాడు మనకి. అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా. నేను క్రింద పడినను లేస్తాను, నేను అంధకారం కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగవును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని. ఏమండి ఇది ఏమొచ్చింది? అందుకని ఇప్పుడు బాధలో ఉన్నాడా? బాధల్లో ఉండి పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు ఇతను. అదేనా? నాకు ఎందుకు ఈ బాధలు వచ్చింటే నేను పాపం చేశాను, దేవుడు నన్ను శిక్షించాడు. నన్ను సెట్ చేయడం కోసం దేవుడు నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. ఉందలాగా మళ్ళీ చదవమ్మది. అదిగో మనుషుల దృష్టికి పాపం ఒప్పుకోవచ్చు. అందుకే ఎవరంటారు? యోబు అంటాడు, నా మనస్సులో పాపమును లక్ష్యం చేసిన ఎడలా అన్నాడు. ఆలోచనలో చేయటం కాదు, అది చేయటం తర్వాత విషయం. చేయటం తర్వాత పాపం చేసిన తర్వాత మా కోర్టు పట్టుకుంటారు, పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడ ఆలోచన పుట్టినప్పుడు ఏమో దేవుడు పట్టుకుంటాడు. ఏది భయంకరం? ఏ చట్టం భయంకరం? దేవుని చట్టం చాలా భయంకరం. చేస్తే శిక్ష కోర్టు, ఇక్కడ ఆలోచించుకునే శిక్ష. ఇక్కడ అన్నాడు, యెహోవా దృష్టికి నేను పాపం చేసి తిను కనుక నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని. పర్లేదు, నాకు ఇబ్బందులు వచ్చినా ఏదో పాపం చేసినేమనుకున్నాడు నేను. ఆయన దృష్టికి ఏదో నేను చెడు పని చేశాను, పాపం చేశాను, నాకు ఇబ్బంది ఏం లేదు. నవ్వకు, నువ్వు శత్రువా, నువ్వు నవ్వుకో, ఆనందపడకు, పార్టీ చేసుకోకు. ఎవరు చేసినేమో పొరపాటు చేసినేమో దేవుడు కొద్దిసేపు విడిచిపెట్టాడేమో నన్ను, సాతానుకు అప్పగించాడేమో నన్ను. కానీ మాత్రం ఒకటే, పడిపోయినా మాత్రం లేస్తాను రోయ్. ఎందుకంటే అంత గొప్పవాడు దేవుడు. పడిపోయినా నేను లేస్తాను. పడిపోడు కదా, ఇది పని అయిపోయింది అనుకున్నావేమో, పని అవ్వలేదు. కొంతకాలం, కొంచెం కాలం ఆయన కోపాన్ని సహించును, ఆయన నన్ను వెలుగులోకి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూచును, నా శత్రువు దాన్ని చూచును. వాడు ఎదురకుండానే మరి నిన్ను మంచి పొజిషన్లో తీసుకెళ్తాను అన్నాడు. ఎక్కడైతే అవమానం జరిగిందో నీకు, ఎక్కడైతే చేదరించుకున్నారో నిన్ను, అక్కడే మళ్ళీ దేవుడు ఎలా తీసుకెళ్తున్నాడు. దేవుడు అక్కడే నేను పైకెత్తుతాడంట. ఏ నోటితోటి నేనైతే అవమానించారో అదే నోటితో నిన్ను పొగిడే పరిస్థితి దేవుడు తీసుకొస్తాడంట. ప్రియ దేవుని వల్ల నా శత్రువు దాన్ని చూచును, నీ దేవుని యెహోవా ఎక్కడున్నాడు నాతో అన్నది అవమానం. ఎక్కడున్నాడు దేవుడు? ఇబ్బంది పడిపోతున్నా కదా, దేవుడు నమ్ముకున్నా కదా అన్నా ఓడే అవమానం పొందుతాడంట, సిగ్గుపడతాడంట. వాడు సిగ్గుపడతాడంట. మనల్ని సిగ్గుపడతాడు అనుకున్నాం చూడండి. మనల్ని ఎవరైతే సిగ్గుపరుస్తారనుకున్నామో వాడే సిగ్గుపరిచే పరిస్థితి తీసుకొస్తాడని దేవుడు. అర్థమైందా? దేవుడు అంటే మాటకి దేవుడు అనుకోకండి. అసలు ఆయన శక్తి వర్ణించలేము. చాలా గొప్పవాడు. సింపుల్ గా అనుకున్నారు చాలా మంది. సింపుల్ గా అనుకున్నారు దేవుడు అంటే, సింపుల్ గా అనుకున్నారు. నిజంగా ఒక ఆయనకు వచ్చింది కరోనా, రాణి చక్కగా ఇలాగన్నా అన్నాడు. నిజంగా అద్భుతమే. ఆరాధన చెప్పాడు కదా, తగ్గిపోయిందంటే వెంటనే దేవుడు గొప్పవాడు అండి.
దేవుడు అసలు పూర్తిగా ఆడుకుంటే అద్భుతాలు చూస్తాం. పూర్తిగా ఆనుకోకుండా 90%, 80%, 50% నేను చూడకండి. ఆనుకుంటే ఫుల్గా అది నీ ఆటంగా నీ మీద ఆధారపడిపోయేవాడిని, మీరు నాకు డబ్బులు ఎడుతాం కాబట్టి మరి ఎక్కడ చూసుకొని మీ మీద ఆధారపడ్డామంటున్నా ఒకరు. మళ్ళీ సడగా మీరు ప్రాబ్లం చేయకండి, మీ మీద డిపెండ్ అయిపోమంటావు. అంటే కొన్ని లెక్కలు ఉంటాయి. అలాగా పూర్తిగా డిపెండ్ అయిపోయామనుకో దేవుని మీద, ఇంకా అసలు సమస్య లేదు. విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆయన దేవుడు కాదండి. అది విడిచిపెడితే దేవుడు కాదు. విడిచిపెట్టాడు యోబుని కొంతకాలం. ఏమైంది? బిడ్డలు చనిపోరు, భార్య తప్ప అంతా పోయింది. అంతే కదా. భార్య ఎందుకు ఉంచాడంటే యోబు గారు నీతి చూడండి. ఈ నీతి తప్పకూడదు. మళ్ళీ అలా ఉంచేసాడా పేదరికంలోనూ, మళ్ళీ తీసిన పైన కూర్చోబెట్టాడా. ఏ స్నేహితులైతే అతను అవమానించారో, ఏ బంధువులు అయితే అతను అవమానించారో, అక్కడే రెట్లు 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 ఆస్తులు కలిసి వచ్చినాయని. అదే మీకు అంత గొప్పవాడు. ఎవడైతే నిన్ను చూసి అవమానం చేస్తున్నాడో, ఎవడైతే నిన్ను చూసి నవ్వాడో, అదే నోరు ఏదో ఒక రోజు నిన్ను గురించి మళ్ళీ నిన్ను నమ్ముకున్న దేవుని గురించి గొప్పగా చెప్పే రోజు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. పూర్తిగా ఉండాలి. కానీ చెప్పేమో ఇదని, కానీ చెప్పేమో విగ్రహం అని, కానీ చెప్పేమో ఆ పండుగ అని, కానీ చెప్పి ఇదే. అది పూర్తి కాదు. అతను చాలా మంది అనుకుంటున్నారు అలాగా. అది పూర్తి విశ్వాసం కాదు. అది పూర్తి విశ్వాసం అంటే చేస్తే నువ్వు చేయనన్నా, లేకపోతే నాకు ఇంకెవరు లేరు. అది అలాగని ఏదైనా నీరసం వచ్చిందంటే చేతి నువ్వు చేయనైనా పెళ్ళేసుకోవడం మానేయకండి. ఎందుకంటే టాబ్లెట్లు ఇచ్చింది కూడా ఆయనే. ఒక వ్యక్తికి జబ్బు వస్తే అంజూరం వచ్చి టాబ్లెట్కి వచ్చి నలిపి పుండు మీద పెట్టమన్నాడు దేవుడే. స్వస్థపరిచింది కదా. మెడిసిన్ కూడా సృష్టిలో ఇచ్చింది ఆయనే. మెడిసిన్ కూడా దాడేస్తారు కొన్ని కొంతమంది. చూసారా, టెస్ట్ అన్ని చేస్తే ఏముండదు, నీరసం తగ్గదు. లేదా అలాంటి లేదా వెళ్తారు, అన్ని టెస్టులు చేసేస్తారు, అన్ని బాగానే ఉంటాయి. ఇక్కడ ఏమి నీరసం తగ్గదు. అక్కడ బుజ్జుకోమని ఆయన ఉన్నాడు, మొత్తం అన్ని టెస్టులు 5-10 అన్ని టెస్టులు, ఏమీ ప్రాబ్లం లేదు. కానీ ఆకలి అవ్వట్లేదు, అన్నం తింటలేదు, కాలు బాధ, అన్ని బాధ. అప్పుడు ఇది దాటేస్తే ఇంకా నాకు డాక్టర్లు అయిపోయినాను, హాస్పిటల్ అయిపోయింది, నీవే చెయ్యాలి ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అర్థమైందా? పుత్తిగా తలకాయ పోటీకి చిన్న చిన్న వాటిలు కూడా ఆయన మీదే చేయగలి. సృష్టిలో కొన్ని ఇచ్చాడు కదా. ఇదిగో నిన్న ఇచ్చే జీవాహారం తినేవాడు ఎప్పుడు ఆకలికుంటుంటే అన్నం అనేసి వాక్యం తింటా కూర్చుంటామండి. అమ్మా, వాక్యాలు కూడా అర్థం అవ్వాలని అలా చేస్తున్నారు. అర్థమైందా? సృష్టిలో తినడానికి అన్ని ఇచ్చాడు, తినాలి. నేనే జీవాహారం అన్నాడు కదా, వేసుకొని తినేద్దాం, వేసుకొని వాక్యం తినేద్దాం అంటే ఆకలి లేకుండా ఉంటుందా? అలాగనకూడదు పొరపాటును. మళ్ళీ బాగా అర్థం చేసుకోవాలి. అన్నాడు, నా శత్రు దాన్ని చూచును, నీ దేవుడు నీ యెహోవా ఎక్కడున్నాడని నేను నాతో అన్నది అవమానం ఉన్నందును అది నా కళ్ళకు అగపడును. ఇప్పుడు అది వీధిలో ఉన్న బురద వలె త్రొక్కబడును. ఎవరైతే మనం అవమానించారో, అదేదా బురద ఎలా ఉంటుంది? బురదలా తొక్కబడుతుందంట. నువ్వు చూస్తుండగా ఎవడైతే నిన్ను అవమానించాడో వాడు అవమానం పొందుతాడని నువ్వు చూస్తుండగా. ప్రియా దేవుని వల్లరా, దేవుడు అంత గొప్పవాడు. ఆషామర్షిగా తీసుకోకండి అసలు దేవుణ్ణి. మా శత్రువుని ఉత్సాహింపనీయడు అసలు. ఎప్పుడు? మన విశ్వాసంగా ఉన్నప్పుడు. బాధపడనివాడు విశ్వాసంగా ఉన్నప్పుడు. అర్థంగా పూర్తిగా ఆయన మీద ఆనుకున్నప్పుడు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి.
దావీదు గారు రాజు అయినప్పటికీ అర్థమైందా, సొల్యూషన్ ఎక్కడ దొరకట్లేదు రాజ్యంలో. నీవే శత్రువుని చంపడం అని చెప్పండి. రాజుగారికి మనకంటే పాప కానీ రాజుగారికి ఇబ్బందా? రాజు పరిపాలన ఇబ్బందా? శత్రువు ఎవడో ఏరు పారేసి తలకలేక చేస్తాడు, అయిపోతా శత్రు శాసనం లేకుండా చేస్తాడు. కానీ దావీదు చోట ప్రార్థన చేస్తాడు, నాయన నా శత్రువుల నుంచి నేను కాపాడుకుంటాను, నువ్వు మాత్రం ఒక్క హెల్ప్ చేయాలి ఆయన అంటాడు. ఒకే ఒక హెల్ప్ చేయి, నా శత్రువులు నేను కాపాడుకున్నాను, సెక్యూరిటీ పెట్టుకుంటాను, కాపాడుకుంటాను, నా మిత్రుల నుంచి నువ్వే కాపాడు అంటాడు. అంతేనా? ఇంద్రకాంజన ఎవరు చంపారు? సెక్యూరిటీనా? ఎద్దరుండి కాల్చేయాడు, తుక్కిగా కాల్చేయాడు. దండయ్యకేమో రాజీవ్ గారి దగ్గరికి వెళ్ళింది ఆవిడ నలిని. వాళ్ళ నుంచి కాపాడుకోవాలంటే దేవుడే కాపాడాలి మనల్ని. అవునా? దండయ్యకి మీరు ఎవరో ఒకటి దండయ్యకి వస్తే ఏమన్నా వద్దంటాం అక్కడ. అదే నా శత్రువు వస్తాను దండ అనుకునే, దండ కింద చోక ఉందేమో బాంబు ఉందేమో అనుకుని భయపడతాను, కాపాడుకుంటాను. దావీదు అదే ప్రార్థన చేస్తాడు, నా శత్రు నుంచి ఎదురాన్ని కాపాడేసుకుంటాను. నాకు తెలుసు అడేవాడవాడు, మిత్తు నుంచి నువ్వు నాకు కాపాడాలంటాడు. వాళ్ళని ఎలా నరుకుతాడు? శత్రులైతే నరికించేస్తాడు. మనసులో వ్యాసం పెట్టుకుని ఇలాంటి వాళ్ళని, అవునా, వాళ్ళ నుంచి నువ్వు కాపాడిన ఆయన అంటాడు. ప్రియా దేవుని పిల్లల, అటువంటి వారు మనసులో అనేక మంది నవ్వుకుంటున్నారు. వాళ్ళ గురించి ప్రార్థన చేశాను నేను, వాళ్ళ గురించి ఎంతో కష్టపడ్డాను, ఉపవాసం ఉన్నాను. వాళ్ళ తల్లి చనిపోతే నా తల్లి చనిపోయినంత ఫీల్ అయ్యాను నేను. కానీ మళ్ళీ రివర్స్ అయిపోయినంత కూడా నా ప్రార్థన ఎదలోకి ఎదంటేంటి భారమైంది, అక్కడికి వచ్చేసింది. గుర్తొస్తాయి కదా ఇటువంటి వాడి గురించి నా ప్రార్థన చేసింది, గుర్తొస్తాయా? దేవుడు కూడా అలా అనుకున్నాడు. ఎవరి గురించి? మన గురించి. భూమి మీద నరులు చేసినందుకు ఎక్కడ వచ్చిందంటే నొప్పి, గుండెపూడి వచ్చిందంటే ఆయనకి. గుండెపూడి వచ్చిందంటే ఆయనకి. ఎందుకని? భూమి మీద మనం చేసినందుకంట. అలాగే భక్తులు కూడా అన్నాడు, వాడి గురించి ప్రార్థన చేసినందుకేనా నాకు రివర్స్ అయ్యాడు. ఇదే ఆయన చేసి నేను బాధపడుతున్నాడు, కానీ మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. వాడు నవ్వకూడదు, మళ్ళీ కింద పడిపోయినా లేపేస్తాడని దేవుడు విడిచిపెట్టాడు. పాపంలో ఉండి నరకానికి వెళ్ళిపోయిన తన కుమారుడిని భూమి మీద పంపించి బ్రతికించాడు. ఇది పెద్ద విషయం, దానికి విషయమే కాదు అసలు. ప్రియా దేవుని పిల్లలు అందరూ ఎలా ఉన్నారో ఆలోచించాను. పూర్తిగా దేవుని పైన ఉంటున్నారా? కొంచెం అవిశ్వాసం వచ్చేస్తుంది ప్రార్థన చేస్తున్నప్పుడు. అవిశ్వాసం వస్తే కనుక రానివ్వకండి అసలు. అర్థమైందా? ఎవరు ప్రార్థన అనే దేవుడు అవిశ్వాసం అనేది ఎంత కూడా రానివ్వకండి. ఎంత ఉంటే సరిపోతున్నాడు విశ్వాసం? ఆవాలు ఎంత ఉంటాయమ్మా? ఎంత ఉంటాయా? తింతనయా? ఎంత ఉండాలంట? అంత కూడా లేదా? లేదు, అంత కూడా లేదు అన్నాడా? అంత ఉంటే ఏం చేస్తామన్నాడు? కొండ అక్కడ ఉంటే సొంతలో పడండి గిర్రు పోయి పడిపోతాడ. చూడండి, అందుకే భూమి మీద 2 సార్లు వచ్చినప్పుడు నేను భూమి మీద విశ్వాసము కనుగొందున అపనమ్మకొని వెళ్ళిపోతారు. క్రైస్తవం ఒక రోజు కాదు, ఒక నెల కాదు, సంవత్సరం కాదు. బాప్తిసం తీసుకున్న మొదటి రోజుల్లో ఉన్న టైప్ కాదు. మొదటి రోజుల్లో ఉన్న భక్తి చచ్చిపోయే వరకు ఉండాలి. అప్పుడు ఆనందపడతాడు దేవుడు. తీసుకున్న రోజుని ఆ వారం 2 వారం ఎలా ఉంటుందంటే తలకాయ చేత వేసుకో కోసం అంటాడు. సంవత్సరం అయ్యేటప్పుడు తలకాయ తీసేస్తానంటాడు వాళ్ళు. అది కాదు, నీ విశ్వాసం లాస్ట్ వరకు కంటిన్యూ చేయాలి. నువ్వు మొట్టమొదటి దినాల్లో ఉన్న భక్తి లాస్ట్ వరకు ఉండాలి. అప్పుడు చూడు, అప్పుడు అడుగు. దెబ్బలాడొచ్చినప్పుడు దేవుడిని దెబ్బలాడాడు కదా అంతా కూడాను. యాకోబు ఎంత దెబ్బలాడాడంట? అంతేనా? తెల్లవారు వరకునంట నువ్వు ఆశీర్వదించే కానీ నేను విడిచిపెట్టన్నాడంట. దేవుణ్ణి విడిచిపెట్టలేదు. విడిచిపెట్టరా బాబు అన్నా సరే, ఎవరో దేవుడు విడిచిపెట్టలేదు. నన్ను ఆశీర్వదించాలి వెళ్ళాలన్నాడు. చూడండి అసలు అలా మనం గోజాడుతున్నాం. అసలు నువ్వు ఆశీర్వదించాలి అప్పుడు విడిచిపెట్టాలన్నాడంట. మనిషి దేవుణ్ణి ఆశీర్వదించాడండి. దెబ్బ
దెబ్బలాడేసుకున్నారండి, దెబ్బలాట. ఏంటి అసలు అలా భక్తి ఏంటి అసలు? అర్థంగా ఏంటి భక్తి అండి? యాకోబు దేవుడు అనుకున్నాడు, అబ్రహాము యాకోబు ఇస్సాకు దేవుడు అన్నాడు. ఆక దేవుడు మాకు దేవుడు కదంటే దెబ్బలాడించేసుకున్నారు వాళ్ళు ఆశీర్వాదాలు. దేవుడు ఆశీర్వదించాలని ఊరుకుని కూర్చోకండి, అడగాలి. అడగమన్నాడా? అడగాలి. దెబ్బలాడైనా చెయ్యాలి, మనం దెబ్బలాడాలి ఆయనతోటి. ఎందుకు ఇవ్వను ఆయన, ఇదిగో నీకోసం ఇది నిలబెట్టేసుకున్నాను, ఎందుకు ఇవ్వవు? అలాగడిగాడు ఈయన, అలాగడిగాడు యాకోబు గారు. అబ్రహాం అలాగన్నాడు. అర్థంగా ఆ గట్స్ ఏంటి మరి? ఒక హిజ్కియా కూడా నన్ను ఎందుకు పోయి చంపేస్తావు, నేను బ్రతకాలన్నాడు అంతే. నేను అలా చేసేది సేవ, నేను బ్రతకాలన్నాడు. అయ్యి బాబు ఇటు తోడు బాగా నిజమే, గొప్ప 15 సంవత్సరాలు ఆశిస్తానన్నాడు. అన్నాడా? అన్నాడు. దెబ్బలాడండి అసలు దేవుడితో. కొత్తగా ఉంది ఈ మాట అమ్మా, మాట పాతే కొత్తగా చెప్తున్నానేమో. అర్థమైందా? దెబ్బలాడండి పూజలు కోసమే అమ్మా. బ్రతిమాలండి, బ్రతిమాలండి. ప్రతి ప్రార్థన కింద పడినా మళ్ళీ లేపుతాడు. మంచి మాటలు వినిపించిన దేవునికే భయం కలిగిన కాదు. థ్యాంక్ యూ.